అందరికీ నమస్కారం. జామీ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రముఖుల పరిచయాల కార్యక్రమంలో ఈరోజు సి నారాయణ రెడ్డి గారు గురించి మనం చెప్పుకుందాం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అయినా తప్పదు చెప్పుకోవాలి. సినారేగా పేరు పొందిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి కవి, సాహితీవేత్త, తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవలందించారు. అందుకు ఆయనకు 1988లో విశ్వంభర కావ్య అంటే అద్భుతమైన కావ్యం అది. ఆ కావ్యానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆయన రాజకీయ నాయకుడిగా కూడా రాజ్యసభలో సభ్యుడిగా పనిచేశారు. ఆయన రాసిన పాటలు చిత్ర పరిశ్రమలో టాప్ రేంజ్లో నిలిచాయి. ముఖ్యంగా ఆయన ప్రథమంగా రాసిన చిత్రం గులేబీ కావల కథ అంటే రెండవ పాటది. అందులో నన్ను దోచుకుందుబట్టే వన్నెల దొరసాని అనే పాట ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఆ పాటలో ఆయన ఒక కొత్త పదాన్ని సృష్టించారు, అందరి మన్నలను అందుకున్నారు. ఆ పదం ఏమిటంటే దొరసాని అనే పదం. వన్నెల దొరసాని అనే పదం ఆయన మస్తిష్కంలో మెరిసి ప్రేక్షకుల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయింది. ఆ తర్వాత సినారే ఎన్నో మధురమైన గీతాలు రాసి ప్రేక్షకుల్ని అలరించారు. ఇక ఆయన రాసిన రచనా వ్యాసంగాలు గురించి చెప్పాలంటే చాలా ఎక్కువే ఉన్నాయి. సినారే ప్రధానంగా కవి అయినప్పటికీ పద్య కావ్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, విమర్శనాత్మక గ్రంథాలు, గజళ్ళు రాశారు. సాహిత్యంలో ఆయన ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎన్నో గ్రంథాలు రాశారు. సినారే రచనలు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, కన్నడం, సంస్కృతం, ఫ్రెంచ్ భాషల్లోకి అనువాదమయ్యాయి. అలాగే రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, సింగపూర్, మలేషియా ఇంకా అనేక దేశాల్లో భారతీయ భాషల ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. ఆయన రాసిన గ్రంథాల్లో జ్ఞానపీఠ అవార్డు ఒకటి, సోవియట్ నెహ్రూ పురస్కారం ఒకటి, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలు ఎన్నో ఆయన పొంది ఉన్నారు. సినారే పాటలు అందరినీ ఆలోచింపజేస్తాయి. ఆయన జ్ఞానపీఠ అవార్డు తీసుకునేటప్పుడు అంటే అందరూ కూడా ఆయన్ని ప్రశంసించారనమాట. ఆ జ్ఞానపీఠ అవార్డుకి ఆయన అర్హుడు. ఎందుకు లేట్ అయిందని కూడా కొంతమంది అనుకున్నారు, కొంతమంది పర్వాలేదు సమయానికే ఇచ్చారు అని అన్నారు. ఆ జ్ఞానపీఠ అవార్డు విశ్వంభర కావ్య సృష్టి ఆయన సృష్టి అది, దానికి వచ్చింది. ఇక ఎన్ని పాటలైనా సరే మధురమైనటువంటి పాటలు ఆయన రాశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీరు సపోర్ట్ ఇస్తే వివిధ అంశాల మీద రకరకాల ప్రయోగాలు చేయగలను. నమస్తే, సెలవు.